వెల్కమ్ టు మేఘా వరల్డ్. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిమీద ఎటువంటి జీవకోటి లేదు. అంత శూన్యంగా ఉండేది. ఆ శూన్యంలో నుండి బ్రహ్మ విష్ణు శివుడు త్రిమూర్తులు ఉద్భవించారు. వారు ఎంతో దేదివ్యమానంగా ఉన్నారు. శివుడు కైలాస పర్వతంపై ధ్యానం చేస్తున్నాడు. ఎంతో ప్రశాంతంగా ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆయన మొహంలో అపారమైన శాంతి. భగీరథుడు పూర్వజులను రక్షించడానికి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. వారి ఆత్మకు శాంతి కలగాలంటే గంగాదేవి భూమిపై ప్రవహించాలి. భగీరథుడి తపస్సుని మెచ్చిన గంగాదేవి భూమిపైకి రావడానికి సిద్ధమైంది. గంగాదేవి ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదని భగీరథుడు ఆ మహాశివుడిని ఆ ప్రవాహాన్ని ఎలాగైనా ఆపాలని కోరుకున్నాడు. ఆ మహాశివుడు గంగాదేవిని తన చటాచుటాలలో బంధించాడు. భూమిని కాపాడాడు. గంగాదేవి నెమ్మదిగా ప్రవహించడం మొదలుపెట్టింది. జీవకోటికి ఆరంభం మొదలైంది. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగ మథనం ప్రారంభించారు అమృతం కోసం. క్షీరసాగ మథనంలో మొదటగా అతి భయంకరమైన విషం వెలువడింది. ఆ విషాన్ని దేవతలకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు మహాశివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో నిలుపుకున్నాడు. ఆ విషం వల్ల ఆయన కంఠం నీలంగా మారిపోయింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తుంది. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడం ఆమె తండ్రి దక్షుడికి అసలు ఇష్టం ఉండదు. ఆమె తపస్సు మెచ్చిన శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమె వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. శివుడు పార్వతి వివాహం అంగరంగ వైభవంగా లోకంలోనే గొప్పగా జరిగింది. ఆ వివాహానికి అందరూ దేవతలు పుష్పాలతో వాళ్ల అభినందనలు తెలిపారు. శివుడు పార్వతికి మొదటి సంతానంగా విఘ్నేశ్వరుడు జన్మించాడు. ఆయనను విఘ్నాలను తొలగించే దేవుడిగా అందరూ పూజిస్తారు. శివుడు పార్వతి రెండో సంతానం కుమారస్వామి. తాండవం అనేది శివుడి దివ్య నృత్యం. ఇది కేవలం నృత్యం కాదు. ఇది సృష్టి, స్థితి, లయ, నాశనం అనే విశ్వచక్రాన్ని సూచిస్తుంది. శివుడి తాండవంతో భూమి మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. అదే తాండవం సృష్టికి కొత్త మార్గాన్ని చూపించింది. శివుడు పార్వతి ఇద్దరూ కలిసి నృత్యం చేసి అర్ధనారీశ్వరులుగా మారిపోయారు. ఇది పురుష, స్త్రీ శక్తుల సమతుల్యతకు ప్రతీక. అసురుల అహంకారం రోజురోజుకూ పెరిగింది. దేవతలు భయంతో విష్ణు, బ్రహ్మలను ఆశ్రయించారు. చివరికి అందరూ కలిసి శివుడు వద్దకు వెళ్లి సహాయం కోరారు. శివుడు ఒకే బాణంతో ఆ 3 నగరాలను ఛేదించాడు. అన్నీ అగ్నిలో దహనమై నాశనమయ్యాయి. ఈ ఘట్టాన్ని త్రిపుర సంహారం అంటారు. ప్రపంచంలో శాంతిని నెలకొంది. శివుడు మళ్లీ ధ్యానంలో మునిగిపోయాడు. భక్తుడు అపారమైన భక్తితో శివుడిని ఆరాధించాడు. శివుడు బోలా శంకరుడు చిన్న ప్రార్థనకి ప్రత్యక్షమవుతాడు. కోరికలను తీరుస్తాడు. శివుడికి కోపం వస్తే మాత్రం రుద్రరూపం దాలుస్తాడు, సంహరణ చేస్తాడు. శివలింగాన్ని శివుడికి ప్రత్యేకగా మనం పూజిస్తూ ఉంటాం. ప్రేమతో శివుడికి అభిషేకం చేస్తూ ఉండాలి. శివుడికి అతి ప్రియమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజు అందరూ ఉపవాసాలు ఉంటూ జాగారాలు చేస్తూ శివుడిని పూజిస్తూ ఉంటారు. ఆయన నామాన్ని జపిస్తూ ఆ రోజు గడిపేస్తూ ఉంటారు. శివుడిని ధ్యానిస్తూ ఉంటే మనకి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. శివుడు తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. శివుడు అంటే అంతం కాదు, ఆరంభం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.